వెట్టి చాకరీ నిర్మూలన చట్టాన్ని చిత్తశుద్ధితో అమలు చేసేందుకు ప్రతి జిల్లాలోనూ నోడల్ ఏజెన్సీ ఏర్పాటు చేయాలని ప్రకాశం జిల్లాకు చెందిన సాడ్స్ స్వచ్ఛంద సంస్థ రీసోర్స్ పర్సన్ సునీల్ కుమార్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 1976లోనే చట్టం చేసినప్పటికీ ప్రభుత్వ వ్యవస్థలోనే ఎవరికి ఈ చట్టంపై అవగాహన లేకపోవడం బాధాకరమన్నారు. వెట్టి చాకరీ విముక్తి కోసం పోరాటం చేస్తున్న జీవన జ్వాల స్వచ్ఛంద సంస్థ విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చట్టాన్ని సక్రమంగా అమలు చేసేందుకు ఒక ఐఏఎస్ అధికారి పర్యవేక్షణలో ప్రభుత్వ శాఖల సమన్వయంతో కార్యాచరణ రూపొందించాలన్నారు. వెట్టి చాకరీ లేని ఆంధ్రప్రదేశ్ మన లక్ష్యం కావాలన్నారు. సునీల్ కుమార్ సార్స్ స్వచ్ఛంద సేవా సంస్థ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మాది ప్రకాశం జిల్లాలో గత 35 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఈ యొక్క బాండెడ్ లేబర్ అబాలిషన్ సంబంధించిన మనకి ఈ చట్టం 76లో వచ్చింది. ఈ 76 వచ్చినప్పుడు కూడా ఈ చట్టం మీద పరిపూర్ణమైన అవగాహన ఏ స్థాయిలో లేదు. అటు ప్రజల్లో కానివ్వండి, అదేవిధంగా ఇక ప్రభుత్వ యొక్క అధికారులు ముఖ్యంగా లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కానివ్వండి, ప్రత్యేకంగా దీని మీద ప్రత్యేకమైన అవగాహన లేదు. అదేవిధంగా దీనికి సంబంధించిన చట్ట ప్రకారం చెప్పబడిన బాండెడ్ లేబర్ ఎవరు, ఎలా గుర్తించాలి, వాళ్ళు ఏ విధంగా రెస్క్యూ చేయాలి, ఏ విధంగా రీహాబిలిటేషన్ చేయాలి అనే అంశాల మీద చాలా తక్కువ అవగాహన ఉంది. కాబట్టి మన యొక్క ఆంధ్రప్రదేశ్లో కనుక తీసుకున్నట్లయితే బైఫర్కేషన్ తర్వాత చూసుకున్నట్లయితే దీని మీద అసలు పరిపూర్ణంగా అసలు ఏ డిపార్ట్మెంట్ దీన్ని నోడల్ చేయాలి, నోడల్ ఏజెన్సీ ఎవరు దీన్ని కోఆర్డినేట్ చేయాలి అనే దాని మీద ఒక సందిగ్ధత అయితే ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. కానీ ఈ సందిగ్ధత పరిస్థితుల్లో గ్రామ స్థాయిలో అదేవిధంగా జిల్లా స్థాయిలో మనకి బాండెడ్ లేబర్ అంటే ఎక్కువగా చైల్డ్ లేబర్ ఇష్యూస్ కొంతవరకు ఫోకస్ అవుతూ ఉన్నాయి. అదేవిధంగా మైగ్రెంట్ లేబర్ ఇష్యూస్ కొంతవరకు ఫోకస్ అవుతున్నాయి. ఇవి రెండు కలిపి బాండెడ్ లేబర్కి మిక్స్ చేస్తూ ఉన్నారు. కానీ మూడు వేరు చైల్డ్ లేబర్ వేరు, అదేవిధంగా ఈ యొక్క బాండెడ్ లేబర్ వేరు, అదేవిధంగా మైగ్రెంట్ లేబర్ వేరు. కానీ మైగ్రెంట్ లేబర్స్ వాళ్ళ సమస్యలు ఇతర సమస్యలు ఉంటాయి, కానీ బాండెడ్ లేబర్ విషయానికి వచ్చినప్పుడు ప్రత్యేకమైన సమస్యలు ఉంటాయి. ఎందుకంటే ఈ యొక్క బాండేజ్ అనేది వాళ్ళకి పెద్ద సమస్య. కాబట్టి వాళ్ళ యొక్క పూర్వీకులు వాళ్ళ యొక్క పెద్దల నుంచి వచ్చేసిన అప్పు ద్వారా కావచ్చు, వాళ్ళు ఉన్న కులపరంగా కావచ్చు, లేదా వాళ్ళకున్న స్థానిక ఉన్న భూస్వాములు కానీ తర్వాత ఎంప్లాయర్స్ తోటి ఉన్న సంబంధాల విషయంలో వీళ్ళు ఒక అప్పు తీసుకొని అక్కడ వాళ్ళు బందీకాలు అయిపోయి ఉంటారు. ఆ అప్పు నుంచి రిలీజ్ కావాలంటే అక్కడ పని చేయాలి. ముందనే అప్పు తీసుకుంటారు, ఆ అప్పు తీర్చడం కోసం మళ్ళీ అక్కడే తరతరాలు పనిచేసే అవకాశం ఉంటుంది. అక్కడ ఆ అప్పు నుంచి బయటికి రావడానికి చాలా నిర్బంధాలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి పని నిర్బంధం ఉంటుంది, వేతనం సంబంధించిన నిర్బంధాలు ఉంటాయి. అదేవిధంగా అక్కడ నుంచి మూవ్ అవడానికి, అక్కడ నుంచి ఆ పని నచ్చకపోతే బయటికి వెళ్ళడానికి చాలా నిర్బంధాలు ఉంటాయి. తర్వాత ఎక్కడక్కడ కనీస వేతనాలు ఉండవు. తర్వాత వాళ్ళు ఎటువంటి స్వేచ్ఛ అక్కడ పనిచేయడానికి స్వేచ్ఛ అనేది ఉండదు. ఈ నిర్బంధంలో పనిచేస్తున్నారు. ఈ నిర్బంధం నుంచి బయటికి తీసుకురావడం కోసం ఈ చట్టం అనేది తీసుకురావడం జరిగింది. మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కూడా చెప్పబడింది, చాలా స్పష్టంగా చెప్పబడింది. ఈ యొక్క హ్యూమన్ ట్రాఫికింగ్ చెప్పబడింది. మనకి ఈ యొక్క ఇండియన్ పీనల్ కోడ్లో కూడా దీనికి సంబంధించి స్పష్టంగా చెప్పబడింది. దీనికి సంబంధించిన పనిష్మెంట్ చెప్పబడ్డాయి. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉపాధి కోసం వెళ్లిన కొందరు మహిళలు వెట్టి చాకరీలోకి నెట్టబడి అక్కడ నరకయాతన అనుభవించారు. వెట్టి చాకరీ నుండి విముక్తి పొందిన తరువాత వారు జీవన జ్వాల అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. పుత్తూరుకు చెందిన తీన్మోయ్, కదరికి చెందిన జ్యోతి తాము పడ్డ నరకయాతనను విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో తెలియజేశారు. అందరికీ నమస్కారం. నా పేరు తేన్మొయ్యి. నేను పుత్తూరు మండలం నుంచి కేబీఆర్పురం గ్రామం నుంచి వస్తున్నాను. జీవన జ్వాలలో సెక్రటరీగా ఉన్నాను. మేము వచ్చి బ్రాండెడ్ లేబర్గా ఇరుక్కొని ఉన్నాము. ఆయనకు వచ్చి తాగే అలవాటు ఉన్నది. తాగేసినప్పుడు మా అమ్మోళ్ళు మా అక్కోళ్ళు అందరూ పనికి పోయింది. మమ్మల్ని పిలుచుకొని వెళ్ళిపోయినారు ఆయన. అదైతే అడ్వాన్స్ తీసుకొని మనిషి లేకుండా వేరే వాళ్ళకి కూడా ఈయన అడ్వాన్స్ తీసుకొని వాళ్ళ మనిషి రాలేదని మమ్మల్ని కూడా, మేము అప్పుడు 7th క్లాస్ చదువుతున్నాను, అప్పుడు తీసుకొని వెళ్ళిపోయినారు. ఆడ చాలా ఇబ్బందులు జరిగింది మాకు. బెంగళూరులో ఇటుకరాళ్ళ పనికి వస్తుంది. ఆడ నుంచి మా నాయన తీసుకొని వెళ్ళి ఆయన ఒక తాగేదానికి బానిస అయినాడు. ఆయన మా నాన్నకి 3 బ్యాచ్లకు డబ్బు తీసుకున్నారు సార్. 20,000 అడ్వాన్స్ తీసుకొని మమ్మల్ని తీసుకొని పోయినారు. అందరూ సార్, మా ఫ్యామిలీ మొత్తం 7 మంది మా ఫ్యామిలీ అందరూ వెళ్ళినాము. ఇంకో మనిషి రాలేదని మమ్మల్ని చదువు ఆపిచ్చేసి కూడా వాళ్ళ బదులు మమ్మల్ని తీసుకొని వెళ్ళిపోయినారు. స్కూల్లో పోయేటప్పుడు కూడా ఆపేసి వేరే వాళ్ళు రాలేదని మా నాయన్ని కొట్టేసినారు. ఆడ అడ్వాన్స్ తీసుకొని మనుషులు రాలేదనేసి మళ్ళీ అట గొడవలు జరిగిందనేసి మమ్మల్ని తీసుకొని పోయి పనికి చేర్పించినారు. కానీ మేము ఆడ చాలా కష్టాలు పడినాము.
ఎవరు కాపాడారండి మీకు అక్కడి నుంచి? గవర్నమెంట్ కాపాడింది సార్. గవర్నమెంట్ ఎలా రిలీజ్ మీరు ఎలా చేయించిన approach అయ్యారు? ఎలా కలిసారు వాళ్ళని? మీ సమస్య ఎలా చెప్పారు గవర్నమెంట్కి? వాళ్ళే వచ్చినారు సార్. ఇట వచ్చి మీరు ఎవరు ఏడ ఏం పని చేస్తారు ఏమి ఏదని అడిగినారు. సార్ ఇట పనికి వచ్చినాం సార్, ఇట అడ్వాన్స్ తీసుకున్నారు, మా నాయన తీసుకున్నారు. తీసుకొని ఆయన వేరే వాళ్ళు రాకపోతే మమ్మల్ని తొడుక్కొని వచ్చేసినారు. చాలా కష్టపడతా ఉన్నాం ఈడ. తెల్లారి 4 గంటలకే లేయాలి, 3 గంటలకి లేయాలి. అన్ని గంటలకి లేకపోతే కొడతారు ఆడ. కొట్టి కానీ లేపిస్తారు సార్. పని చేయకపోయినా కంపల్సరీ మా వల్ల ఇది అవ్వదు చేసేదానికన్నా కూడా ఏడ్చినా కానీ వదలరు, చేయిస్తారు. అట్లా ఇబ్బంది పడేటప్పుడు మళ్ళీ మేము పని చేయలేకపోయినాము. అప్పుడు మా నాయన్ని కొట్టి చాలా ఇబ్బంది పెట్టినారు. ఆయన కొట్టేదాన్ని చూసి మళ్ళీ మేము పని చేసేదానికి స్టార్ట్ చేసినాము. తినే తిండికైనా వేసుకునే గుట్లకైనా చాలా ఇబ్బంది పడినాము. మళ్ళీ గవర్నమెంటే మమ్మల్ని వచ్చి రెస్క్యూ చేసినారు మీకు సార్. అప్పుడు పని చేసిన ఏం ఇచ్చేవారు కాదు. లేదు సార్, వారానికి భోజనానికి మాత్రమే ఇస్తారు. అడ్వాన్స్ ఇచ్చినాం కదా, అడ్వాన్స్నే తీసుకోవాలి, అదే అన్నిటానికి. జీతం అనేది ఏం జీతం అంతా ఏం కాదు, జీతం ఇచ్చేది లేదు. వారానికి ఒకసారి మాత్రము అదే భోజనానికి మాత్రం ఇస్తారు. లేదంటే హెల్త్ ఇష్యూ అయినా కానీ ఎప్పుడో ఒక్కసారి రేరు, ఎప్పుడో ఒకసారి పిలుచుకొని పోతారు. వాళ్ళు ఏదైనా మెడిసిన్స్ తెచ్చి ఇస్తే మేము వేసుకోవాలి అంతే. నమస్తే, నా పేరు జ్యోతి. అనంతపురం నుంచి వస్తున్నాము. చెన్నంపల్లి గ్రామం అది. మాకు బాండెడ్ లేబర్గా ఉండి 2005లో మాకు రిలీజ్ అయ్యింది ఇది. అయితే దాని ముందు కష్టపడింది 2019 నుంచి, అది అక్కడ నుంచి వెనుక నుంచి చాలా సంవత్సరాలు అయితే నాకేమీ గుర్తులేదు. మేము చాలా కష్టపడినాం సార్. కుమరవరపల్లి గ్రామం, కదిరి ఏరియా, కుమరవరపల్లి గ్రామం. అక్కడ వర్క్ అంటే ఇది రాళ్ళు కొట్టే పని. మాకు చాలా ఇబ్బందులు. అయితే నేను అప్పుడు చిన్నప్పుడు నాకు అంతగా బుద్ధి జ్ఞానం తెలీదు. మా అమ్మ మా నాయన చాలా కష్టం. మా అమ్మ మా నాయనే కాదు, అక్కడ 13 కుటుంబాలు, అయితే 48 మంది పిల్లలు పెద్దలు సగా ఉన్నారు అక్కడ. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి అదే వెట్టి చాకిరి అనేది చాలా అయిపోయింది. సారాయి కాంచేది వాళ్ళే, సారాయి కాస్తారు, గంజాయి దాంట్లో ఉడికిచ్చి పని చేయలేదని టార్చర్ పెట్టి పిల్లోళ్ళు పెళ్ళాళ్ళు ఒక పక్క, వాళ్ళు ఎంట పోయేది భార్యాభర్తలు ఇద్దరు పోతారు సార్. వాళ్ళని కూడా సపరేట్ పెట్టింటారు. పిల్లోళ్ళంతా జైల్లోకి వేసింటారు సార్. మమ్మల్ని కూడా చిన్నప్పుడే కంకర కొట్టమనేది చాలా పనులు సార్. చొప్పేకి లేదు, గుట్టలు ఎత్తుకొని పోయి అడవిలో దాచిపెట్టినారు సార్. మమ్మల్ని చిత్రహింసలు చేసినారు. వాళ్ళకి ఒక్కొక్క పూట అన్నానికి కూడా కొలత ప్రకారమే, కేజీ బియ్యం అంటే కేజీ బియ్యము, అర్ధ కేజీ బియ్యం అంటే అర్ధ కేజీ బియ్యం. పిల్లలు చదువు లేదు, ఏమి లేదు. మమ్మల్ని అట్టే టార్చర్ అంటే అంత టార్చర్ అనుభవించినారు. రాళ్ళు కొట్టే పనే సార్. ఆడవాళ్ళకి కంకర కొట్టిస్తారు, చిన్న పిల్లలు కూడా, మేము కూడా కంకర కొట్టే పనే. నేను వచ్చి అప్పుడు 10 సంవత్సరాలు అట్లా ఉంటుంది సార్. నాకు అక్కడ ఉన్నాం సార్, ఒక 5-6 సంవత్సరాల పైన ఉన్నాము. కుమరవరపల్లి సార్. కుమరవరపల్లి కదిరి దగ్గర. సొంత ఊరు అని ఎక్కడలేదు సార్. ఎక్కడ పని దొరికితే అక్కడ పోతూ ఉంటాం. అమ్మ నాయన అప్పు తీసుకున్నారు సార్. అక్కడ వర్క్ చేసే అతని దగ్గర తీసుకొని ఉంటే ఎంతనే లేదు సార్. అసలు అప్పు అనేదే లేకనుంది. రోజు కష్టం రోజే సార్. అది కొలత ప్రకారమే మాకు ఇచ్చేది. రైస్ కానీ అన్నం తినడానికి, బాత్రూమ్ పోవడానికి లేదు. చాలా ఇబ్బంది పడినారు అక్కడ. అది చెప్తాను. నన్ను అదే సార్, నాకు అదే చిన్న వయసులో పెళ్లి చేసేదానికి నన్ను ఇచ్చిన సార్. అప్పుడు చనిపోవాలని 2-3 సార్లు ట్రై చేసినాను. అయితే కూడా దేవుని పుణ్యాన్ని గెడ్డకు పడినాను. వాళ్ళు ఎక్కడ ఉండి ఏం చేస్తారు, అమ్మాయిలంతా ఢిల్లీకి అమ్మేస్తున్నారు సార్. అతను పని చేస్తూ ఉంటే కొంచెం వయసు వచ్చే కొద్దీ ఢిల్లీకి అమ్మేస్తున్నారు వాళ్ళు. నేను నన్ను ఎత్తుకొని అక్కడ అమ్మేసి చాలా చిత్రహింసలు చేసినారు సార్. నన్ను ఢిల్లీలో సార్ నన్ను అమ్మేశారు సార్. నన్ను ఎత్తుకొని పోయి వాళ్ళు కొంతమంది అని కాదు సార్, నన్ను చాలా హింసలు పెట్టినారు అక్కడ నుంచి. ఎట్లా మీకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకటి కస్టమర్స్ లెక్క వచ్చి మాకు కానిస్టేబుల్ ఎవరని తెలియదు సార్. అక్కడ నుంచి బయటికి తెప్పించేదని చాలా ప్రయత్నించినారు. వాళ్ళు వచ్చి నన్ను బయటికి వేసినారు సార్. వచ్చింటే హైదరాబాద్లో హాస్టల్లో చేరినాను సార్. అయిపోయింది సార్. నాకు 12 సంవత్సరాలు అలా ఉంటుంది సార్. అప్పుడు తీసుకుని వెళ్ళిపోయినారు ఢిల్లీకి. అక్కడ ఒక 2 సంవత్సరాలు నేను అక్కడ సచ్చి బతికినాను సార్. చాలా చిత్రహింసలు పెట్టినారు నన్ను అక్కడ.
అక్కడ ఉండి హైదరాబాద్కి వచ్చినాను సార్. ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉండింటాను హాస్టల్లో. అదే ఇక్కడ అదే సార్ రోడ్లు ఉంటే ఎత్తుకొని పోయి హాస్టల్ వేస్తారే, అలా హాస్టల్ వేస్తున్నారు. హాస్టల్ ప్రకారం నాకు తెలియకుండా వాళ్ళు అక్కడ ఉండి ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు. వచ్చింటే ఆడికి నాకు అమ్మ నాయన అని కూడా వాళ్ళు కొట్టిన దెబ్బలు, ఈ ఫ్యామిలీ ఉందని కూడా మర్చిపోయినాను సార్ నేను. మా అమ్మ మా నాయన ఉన్నారు కదా అని అప్పుడు గుర్తొచ్చి అప్పుడు ఇలాంటి కష్టములు ఉన్నారని చెప్పింటే వాళ్ళు ఈ ప్రభుత్వం తరఫున వాళ్ళు అక్కడ నుంచి ఇబ్బంది పడి తీసుకొని వచ్చినారు సార్. చాలా అక్కడ ఉండింటారు సార్, 3 సంవత్సరాల పైన ఉండింటారు. అమ్మోళ్ళు రాలేదు సార్. ఇట వర్క్ చేస్తూ ఉంటారు కదా సార్, ఇట్లా హాస్టల్లో పోయి వస్తూ ఉంటారు చూడండి. కదిరి నుంచి మేడం వచ్చినారు సార్. ఆ మేడం తరఫున నేను బయటకు వచ్చాను. చెప్పాను సార్. అప్పుడు గవర్నమెంట్ గుర్తించి నన్ను అక్కడ ఉండి బయటకు తెచ్చి మళ్ళీ ఇక్కడ వచ్చి పెళ్లి చేసినారు సార్.